ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు కోనసీమ జర్నీలో ఆగస్టు 15వ తారీఖు మేము అనుకోకుండా ఈ కోనసీమ ఫంక్షన్కి వచ్చి యానాం అనే ప్రాంతం ఇక్కడ మేము విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి ఒక్కరూ దేశభక్తితోటి జీవితాలను కొనసాగిస్తూ ఉంటాం. ఈరోజు దేశభక్తి అంటే మనకి సరైన అర్థం ఏంటో మనకు తెలియాలి. ఒక కులం పేరు చెప్తే దేశభక్త్య, ఒక ప్రాంతం వారి గురించి మాట్లాడితే దేశభక్త్య. మరి దేశభక్తి అంటే ఏమిటి? మాంసాహారం తింటే దేశభక్తి కాదా? ఒక శాకాహారం తినేవాళ్ళ దేశభక్త్య? ఒక ప్రాంతానికి సంబంధించిందా? దేశభక్తి అంటే మీనింగ్ ఏమిటి? ఈరోజు మనం చేస్తే మనది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బ్రిటిష్ వారు 400 సంవత్సరాలు వారి కింద బానిస బతుకుబడినటువంటి మనకి అనేక మంది స్వతంత్ర సమర యోధులు వారి యొక్క కృషి ఫలితంగా మనకి స్వేచ్ఛా వాయువులు ఈరోజు పీల్చుకుంటా ఉన్నాం. ఈరోజు మనం పరిశీలన చేస్తే ఈరోజు ఆ స్వాతంత్రాన్ని మనం అనుభవించడానికి మన పరిస్థితి ఎలా ఉంది? దేశభక్తి అంటే మనకి సరైన నిర్వచనం మనకు తెలుసా? ఈరోజు పరిశీలన చేసినట్లయితే దేశభక్తి అంటే ఏంటో తెలియాలి. మన భారత రాజ్యాంగం మరి జనగణమన మరి పాడితే దేశభక్త్య, మరి వందే మాత్రం అందరం ఆసేతు హిమాచలం ఒకటిగా ఉండాలనేది మరి మన రాజ్యాంగం మనం నేర్పిస్తుంది. అదే దేశభక్తి అని మనకి రాజ్యాంగం మనం సూచిస్తుంది. ఈరోజు పరిశీలన చేసినట్లయితే క్రైస్తవులు సువార్త చెప్తున్నప్పుడు మరి వారిని దేశద్రోహులుగా చూస్తూ ఉన్నారు. మరి దేశభక్తిని క్రైస్తవం అనేది పురికొల్పుతా ఉంది. పరిశీలన చేసినట్లయితే దేశభక్తి గురించి, సాటి మనిషికి సేవ గురించి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం అనే నినాదం గురించి బైబిల్ ఎంతో గంటాపదంగా చెప్తుంది. బైబిల్లో మరి ఆనాడు యేసుక్రీస్తు వారు చెప్పిన సూత్రాలని మరి మంచి సమరయుడిగా చెప్పాడు. ఆనాడు ఇశ్రాయేలు సంబంధించినటువంటి మతాధికారులు దేశభక్తి గురించి అడిగినప్పుడు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుట ఎట్లా అని అడిగినప్పుడు మంచి సమరయుడిగా చెప్పాడు. మంచి సమరయుడు అంటే ఆనాటి సమాజంలో మరి ఆనాటి సమాజం అంటరాని వాడు అయినటువంటి మంచి సమరయుడు దొంగల దోపిడితోటి దోచుకోబడ్డప్పుడు అతనికి పరిచర్య చేసి ఆ వ్యక్తికి చేసినటువంటి సేవను బట్టి ఈ విధంగా మరి సేవ చేయటమే దేశభక్తి అని చెప్తా ఉంది. బైబిల్లో ఇంత మంచి ప్రమోదం, ప్రేమ స్వరూపి అయిన దేవుడు, ప్రేమనే స్వరూపంగా చేసుకున్న దేవుడు. బైబిల్లో చూసినట్లయితే లేవికాండంలో రాయబడి ఉంటుంది, అనాథులని, అభాగ్యులని, విధవరాండ్లని మరి ప్రేమించటం, సాటి మనిషిని ప్రేమించటం. సాటి మనిషి అంటే ఒక హిందువు సాటి మనిషే, ఒక క్రైస్తవుడు సాటి మనిషే, ఒక ముస్లిము సాటి మనిషే. అందరినీ ప్రేమించటం బైబిల్ ప్రబోధిస్తుంది. ఎంత మంచి ప్రబోధం! ఈరోజు దేశభక్తిని మరి బైబిల్ గంటాపదంగా ప్రబోధిస్తూ ఉంది. బైబిల్ దేశభక్తిని పురిగొల్పుతా ఉంది. దేశభక్తిని ఈరోజు ఆగస్టు 15 గణతంత్ర దినోత్సవంగా మనం తెలుసుకోవాల్సింది అంటే మరి ఈరోజు జనగణమన పాటలు పాడుకోవటం, వందే మాత్రం పాటలు పాడుకోవటం, మరి ఉత్సవాలు జరుపుకోవటం కాదు. కానీ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనము ఆలోచన చేసినట్టయితే సాటి మనిషిని ప్రేమించగలుగుతున్నామా? మరి సాటి మనిషిని ప్రేమించగలిగి మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకొని మరి హాయిగా మనం ఈ ఫ్యామిలీని కొనసాగించుకున్నట్లయితే అది కదా నిజమైన దేశభక్తి. ఒక సంస్కృతి దేశభక్తి కాదు, ఒక పాట దేశభక్తి కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు దేశభక్తి, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, ఒక ఆహార వ్యవహారాలకు సంబంధించింది కాదు. దేశభక్తి అంటే మరి సాటి మనిషిని ప్రేమించటం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ సూత్రం దేశభక్తికి ఎంతో ప్రతీకగా నిలవబడుతుంది. ప్రేమనే స్వరూపంగా చేసుకున్న దేవుడు దేశభక్తిని పురికొల్పుతున్నటువంటి మరి క్రైస్తవ సువార్త ఈరోజు అనేక మందిలో నుంచి మరి ఆ బానిస సంఖ్యల నుంచి, పాప బంధకాల నుంచి విడిపించబడి స్వేచ్ఛావాయువులు పీల్చుకొని ప్రశాంతంగా ఈ భూమి మీద జీవించగలుగుతున్నారు. అది కదా నిజమైన స్వాతంత్రం. దేశానికి నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే సాటి మనిషిని ప్రేమించినప్పుడే వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోవాలి. మరి ఈ ఆగస్టు 15 సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజమైన దేశభక్తులుగా ఈ భూమి మీద కొనసాగించబడదాం. అటు రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. ఇంకొకసారి దిద్దాం, నాకేదో డౌట్ గా సేవ్ చేయాలి.